ఇప్పుడు జాపనీస్ కల్చర్ తీసుకుంటే వాళ్ళు సోయ్ బీన్స్ని ఫర్మెంట్ చేస్తారు. ఆ సోయ్ బీన్స్ ఫర్మెంటేషన్లో చాలా హెల్తీ అనమాట. అది వాళ్ళలో జాపనీస్లో ఒక పర్టికులర్ ప్లేస్లో వాళ్ళు 100 years పైన బతకడం అన్నది వాళ్ళ యావరేజ్ లైఫ్ స్పాన్ అది. సో వాళ్ళ దగ్గర అంతా ఇంటర్వ్యూస్ తీసుకుంటే వాళ్ళు ఒక పర్టికులర్ ఫుడ్ కాల్డ్ నాటో అని తినేవాళ్ళు ఎక్కువ. సో ఆ నాటో తిన్నందువల్ల మన బాడీలో మంచిగా బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి, డైజెషన్ బాగుంటుంది, మన ఇమ్యూన్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. సో అలాంటివి ఎవరికి తెలియదు కదా మన కంట్రీలో. సో మా పాటలకు అప్పుడు అందరూ ఒక స్పూన్ టేస్ట్ చేశారు. అది టేస్ట్ చేసి అమ్మో ఇది అంటే అది బాగాలేకపోయినా కూడా అక్వైట్ టేస్ట్, ఇది బాడీకి చాలా మంచిది, ఒక 2 వారాలు తినండి, అప్పుడు ఇంకా నచ్చకపోతే మానేయండి అని చెప్పారనమాట. అట్లా ఇప్పుడు రష్యాలో అయితే వాళ్ళు సవర్ క్రౌట్ అని ఒకటి చేస్తారు. అది ఫర్మెంట్ చేస్తారు క్యాబేజ్ని. అది ఎంత ఎక్సలెంట్ ఫుడ్ అంటే రోజుకు ఒక 2 స్పూన్లు తింటే దర్ స్టడీస్ డన్ ఆన్ పీపుల్ ఇన్ పోలాండ్. సో వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ కూడా బ్రెస్ట్ క్యాన్సర్ తగ్గిపోయిందనమాట. అసలు వచ్చిన వాళ్ళకు కూడా రికరెన్సెస్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది. దిస్ వాజ్ ప్రూవన్ ఇన్ ద స్టడీస్. సో ఇట్లాంటి ఫుడ్స్ అన్ని డిఫరెంట్ కల్చర్ నుంచి నేర్చుకున్నాను నేను యాక్చువల్లీ. వేరే వేరే కల్చర్స్లో ఎలా చేస్తున్నారు, కిమ్చి అని మళ్ళీ చైనీస్ వీళ్ళు చేస్తారనమాట. అది కూడా చాలా బాగుంటుంది. మళ్ళీ కొంతమంది ఐ థింక్ ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ నో వేర్ ఇట్ కేమ్ ఫ్రమ్, మీసో పేస్ట్ అని ఒకటి ఉంటుంది. మీసో పేస్ట్ అనేది కూడా ఫర్మెంటెడ్ ఫుడ్, తినడానికి కూడా చాలా బాగుంటుంది, మన చింతపండు పేస్ట్ లాగానే. సో మనకి సాంబార్లో కానీ కుక్ చేయకూడదు ఈ ఫర్మెంటెడ్ ఫుడ్స్ అంతా, బ్యాక్టీరియా పోతాయి కదా. సో సాంబార్ లాంటి వాటిలో అంతా అయిపోయినాక కొంచెం పేస్ట్ వేసుకునేది, ఏదైనా సాలడ్ డ్రెస్సింగ్స్లో వేసుకునేది, అట్లా తినొచ్చు అనమాట. అట్లా చాలా డిఫరెంట్ ఫుడ్స్ ఉంటాయి. ఏ వెజిటబుల్ అయినా కూడా ఫర్మెంట్ చేయొచ్చు. సో నా గార్డెన్లో గ్రీన్ టొమాటోస్ వస్తాయి కదా, సో గ్రీన్ టొమాటోస్ని ఫర్మెంట్ చేస్తాను. సో ఎనీ క్యారెట్స్ కానీ బీట్రూట్స్ కానీ, సో లాట్ ఆఫ్ థింగ్స్ యూ కెన్ ఫర్మెంట్. సో ఈ ప్రాసెస్ పెద్ద ప్రాసెస్ ఇంట్లో కూడా చేసుకోవచ్చు, చాలా సింపుల్. ఒకటైతే డ్రింక్ ఉంటుంది అనమాట, వాటర్ కెఫిర్ అని, 5 minutes లో చేసేయచ్చు. అది అఫ్ కోర్స్ ఫర్మెంట్ అయ్యేదానికి ఒక 2 weeks పడుతుంది, 2 weeks కాదు 1 week పడుతుంది. బట్ మన చేతి పని ఒక 5 minutes. సో జస్ట్ షుగరు, ఆ గ్రెయిన్స్ అని ఒక కల్చర్ ఉంటుంది, వాటర్లు తీసుకెళ్ళి వేసిస్తే అవి చక్కగా ఫర్మెంట్ అయిపోతాయి. ఇంటికి వచ్చిన వాళ్ళకి దానిలో కొంచెం జింజరు, లెమన్ జెస్ట్ వేసిస్తే అసలు ఇంకా అందరు నమ్మరు, ఇంత మంచి డ్రింక్ మేము ఎక్కడ తాగలేదండి అంటారు. అంటే నేను చెప్పేది డెలిషియస్ ఫుడ్స్ కూడా ఉన్నాయి ఫర్మెంటెడ్ ఫుడ్స్లో. నేను నాటో అని ఇచ్చిన ఎగ్జాంపుల్, అది నాట్ లైక్ ఎ ప్యాలటబుల్ ఇనిషియలీ, సో బట్ బాగా రుచిగా ఉండేటివి కూడా ఉంటాయి అన్నమాట.